గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా నన్ను కరిగించెనే శిలనైనా నన్ను కరిగించెనే వెలయేలేని నీ కృపా వెలయేలేని నీ కృపా 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 యేసు నీ కృపా యేసు నీ కృపా కోరాలి. ఆయన రక్తంతో ఈ రాత్రి నువ్వు కడగబడాలి. యేసయ్య రక్తము ఈ రాత్రి నీ వాకిట్లో ఉన్న పాపాన్ని కొట్టివేయబడబోతున్నది. ఈ ప్రతి దోషాన్ని రాత్రి యేసయ్య కడిగి శుద్ధీకరించబోతున్నాడు. ఆయన అభిషేకం నీ మీదకి రాబోతున్నది. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఈ రాత్రి దేవుని క్షమాపణ నీ జీవితంలోకి రాబోతుంది. అదుగో అదుగో యేసయ్య రక్తము నీ మీదకి రాబోతున్నది. ఇంతవరకు కాచిని చింత నుండి నీ కృపా ఇంతవరకు కాచిని చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించుని అంతే లేని నీ
ప్రార్థించాలి, ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. యేసయ్యా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. నీ కృప నా హృదయంలోకి రా ప్రభువా. ఎరుగని రీతిగా నా జీవితంలోకి రండి. దర్శించే నీ కృప ఇంతవరకు కాచని చింత నుండి ఈ రాత్రి యేసయ్య రక్తముతో నువ్వు కడగబడాలి. నీ వాకిట్లో దేవదూత నీ కోసం ఎదురు చూస్తుంది. నిన్ను ఆశీర్వదించి దేవుడు పంపించబోతున్నాడు. అంతము వరకు నడిపించు అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించు Yes, Lord. అంతేలేని నీ కృప ఇంతవరకు కాచని చింత నుండి ఈ రాత్రి నోరు తెరిచి ప్రార్థించాలి. నోరు తెరిచి ప్రార్థించాలి. యేసయ్య రక్తం నీ పాపాన్ని కడిగి శుద్ధీకరించబోతుంది. యేసయ్య రక్తం నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించబోతున్నది. యేసయ్య రక్తం నీతిమంతులుగా చేయబోతుంది. యేసయ్య రక్తం మరలా నిన్ను సమీపసుడుగా మార్చైపోతున్నది. నీ కృప ఇంతవరకు ఈ రాత్రి యేసయ్య ప్రేమ మరలా నీ జీవితంలో దర్శిస్తుంది. చింత నుండి ఎక్కడ నీ జీవితంలో తప్పిపోయావో, నీ కృప ఎక్కడ నీ జీవితంలో మారు మనసు పొందలేకపోతున్నావో, ఈ రాత్రి యేసయ్య రక్తంతో కడగబడు. కాచెని చింత నుండి నీ వాకిట్లో రహస్యమైన పాపం ఉన్నది. కృప నీ జీవితంలో ఒక రహస్యమైన పాపం ఉన్నది. పారే ఆ రహస్య పాపమే సెలయేరు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నాలో నీ హృదయంలో పరిశుద్ధతను పాడు చేస్తుంది. నీ ఆ పాపమే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. గలగల పారే సెలయేరులా ఈ రాత్రి యేసయ్య రక్తముతో నువ్వు కడగబడాలి. నీ కృప ఆ రక్తం ఈ రాత్రి నువ్వు కడిగి పరిశుద్ధపరచబోతుంది. నన్ను కరిగించెని ఒక్కసారి నోరు తెరిచి కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకో. నన్ను కరిగించెని ఈ రాత్రి దేవుని క్షమాపణ నీ ఎదుకు రాబోతుంది. నీ కృప ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పావన ఈ రాత్రి కాలం దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కనిపెట్టారు. నీ వాక్యంలో పాపం ఉన్నది. నీవే నాతో మాట్లాడావు నాయన. నా జీవితంలో నీ సహోదరుని క్షమించలేకపోతున్నావు. ఏ కుటుంబంలో నుంచి నీ నామాన్ని మహిమపరచాలో నాతో మాట్లాడిన దేవుడు నీవు ఉన్నావని చెప్పు. నీ సహోదరుని ఇంకా నువ్వు ద్వేషిస్తూనే ఉన్నావు. ప్రభు నామాన్ని మహిమపరుస్తూ స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో కనిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీ సహోదరుని మీద ఇంకా నీకు కోపం ఉన్నది. నీవు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. ఆ ద్వేషమే నీ శాపానికి, ఆ ద్వేషమే నీ కన్నీళ్ళ కారణం. నీ ఇంట్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం నువ్వు ఇంకా కోపం కలిగి ఉన్నావు. ఒక దేవదూత నీ ఇంటి వాకిడి నిలబడి ఉన్నది. ఆమేన్. ఈ రాత్రి నీ ఇంటికి ఆశీర్వాదం రాబోతున్నది. నీ ఇంట్లో ఉన్న ప్రతి కొదువులు, నీ ఇంట్లో ఉన్న ప్రతి లోటు ఈ రాత్రి దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. నీ ఇంట్లో ఎన్ని కొదువులైతే ఉన్నాయో, ఎన్ని సమస్యలైతే ఉన్నాయో, ఎన్ని అవమానాలైతే నువ్వు ఉన్నావో, ఆ అవమానాలని దేవుడు తొలగించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు తిరస్కరించబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు అవమానించబడ్డావో, వారి కన్నుల ఎదుట దేవుడి రాత్రి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న దేవాది దేవుని సన్నిధిలో నుండి ఈ రాత్రి నువ్వు ఒక్కసారి దేవుని దీవెన నీకు నీ ఇంటి వాకిట దేవుని యొక్క దేవదూత ఉండాలి. ఆ దేవదూత నీ కొదువులు తీర్చబోతుంది. ఆ దేవదూత నీ గర్భ కోశాన్ని, నీ దుఃఖాన్ని రాత్రి దేవుడు తీసేయబోతున్నాడు. నీ వేదనకు కారణం, నీ అవమానాలకు కారణం అదుగో అదుగో
యేసయ్య రక్తం నీకు కావాలి. నీ కృప ఈ రాత్రి నీ వాకిట్లో అంతము యేసు రక్తం ఉండాలి. నడిపించి నీ హృదయం అనే వాకిట్లో యేసయ్య రక్తం ఉండాలి. నీ వాకిట్లో యేసయ్య రక్తం ఉంటే సంహారపు దూత ఇంక నీ ఇంటికి రాడు. ఏ తెగులు నీ ఇంటికి రాదు, నీ గ్రామానికి కూడా రాదు, నీ సంఘానికి రాదు. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తం ఈ రాత్రి నీ హృదయంలోకి రావాలి. ఎక్కడ నువ్వు దూరం అయిపోయావో, ఎక్కడ క్షమింపలేని స్థితిలో ఉన్నావో, ఎక్కడ రహస్య పాపంలో పడి కొట్టుబిట్టలాడుతున్నావో, ఎక్కడ వాకిట్లో పాపం పెట్టుకొని సహోదరుని ద్వేషిస్తున్నావో, ఈ రాత్రి నీ ప్రతి పాపము, యేసు రక్తము ద్వారా ప్రతి పాపము ప్రతి శాపము తొలగిపోతా ఉంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా. దేవా, నీ రక్త ప్రోక్షణ ద్వారా నా జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వమని అందరం విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? Yes, Lord. ప్రార్థన కలిపెడదామా? నోరు తెరవాలి, నోరు గొప్ప తెరవాలి, విడుదల, నోరు గొప్ప తెరవాలి. విమోచన. ఇదిగో ఈ రాత్రి తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతుండగా నోరు తెరవాలి. యేసు రక్తము ద్వారా గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్న దేవానికి ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆమేన్. ప్రార్థన కనిపెడదాం. హల్లెలూయా. ప్రభువా, ప్రభువా. నీ సేవకుని మరుగుపరిచి నా కొరకే మాట్లాడావు తండ్రి. ఈ రాత్రి నన్ను బలపరిచిన దేవా, ప్రతి సమస్యను పరిష్కరించిన దేవా, నీకే స్తోత్రాలని చెప్పి ప్రభు నామని మహిమపరుస్తూ ప్రార్థన కనిపెడదాం. Thank you, Jesus. Thank you, Lord. ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఆయన్ని బిడ్డలను దీవించాలనుకుంటున్నాడు, నీ బిడ్డలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎక్కడ నీ జీవితంలో శూన్యాన్ని ఎదుర్కొన్నావో, ఎక్కడ నీ జీవితంలో చేదైన స్తంభాన్ని ఎదుర్కొన్నావో, ఈ రాత్రి యేసయ్య రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరచుతున్నది. హల్లెలూయా. అందరూ అందరూ ఆకాశం వైపు చేతులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి, యేసయ్యా దేవా, నాతో మాట్లాడావు. ఒక్కసారి నా హృదయాన్ని కడుగయ్యా. ప్రతి బలహీనత, రహస్య పాపం నా వాకిట్లో ఉన్నది. నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి. ప్రతి పాపముల నుంచి విడుదలిచ్చిన దేవానికి స్తోత్రాలని ప్రభు సన్నిధిలో ఒక క్షణం అందరూ కూడా ఎక్కిపించి ప్రార్థన ఉందామా? ఈ రాత్రి దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు బిడ్డ, నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. అదిగో అదిగో దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. నేను చూస్తున్నాను, దేవుని ప్రసన్నత దిగి వస్తుంది, దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని వెలుగు దిగి వస్తున్నది. హల్లెలూయా. నీ హృదయంలోనికి యేసయ్య ప్రేమ దిగి వస్తుంది. నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తున్నావు కదూ, ఈ సమయంలో నువ్వు ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థన కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. ప్రార్థిద్దాం. ఈ రాత్రి నువ్వు ఓడిపోలేదు, ప్రార్థన చేద్దాం. గెలుపుకు దగ్గరగా ఉన్నావు, గెలుపుకు దగ్గరగా ఉన్నావు. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇంకా బాప్తిసం గురించి వాయిదా వేసుకుంటుంటే, ఈ రాత్రి నువ్వు బాప్తిసం తీసుకో. నీకోసం ఈ సంఘం రక్షణ గురించి బోధించింది, నీకోసం నీ కుటుంబ క్షేమం కోసము సేవకుడు అనేక సార్లు కాలిపోయాడు, బలిపీఠం మీద కాలిపోయాడు, నువ్వు అవమానించినా కాలిపోయాడు, నువ్వు నిందించినా నిన్ను దీవిస్తూనే వచ్చాడు, నువ్వు దూషిస్తూ ఉన్నా నిన్ను దీవిస్తూనే వచ్చాడు. నువ్వు అసహించుకుంటున్నా, 10 మందికి వెళ్ళి తక్కువగా మాట్లాడినా ఈ సేవకుడిని దీవించుచునే వచ్చాడు. ఒక నిజమైన దీవెన ఈ రాత్రి నీ కుటుంబంలోకి రాబోతున్నది. ఆమేన్. స్తోత్రం. దేవుని కనికరమైన హస్తము సేవకుల మీదకి రాబోతుంది ఈ రాత్రి. హల్లెలూయా. స్తోత్రం.
ప్రతి సేవకునికి మందిర ద్వారబంధముల మీద ఆమేన్. యేసు రక్తం ఉన్నది. హల్లెలూయా. ప్రవాహంలాగా జనులు రాబోతున్నారు మందిరములోకి. నాలో ప్రవహించే నీ మందిర పరిచయను దేవుడు విశాలపరచబోతున్నాడు. గలగల నీ పరిచయను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. You shall be unexpected to the extended in your life. నాలో ప్రవహించే నీ కృప నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. నన్ను కరిగించేనే యేసయ్యా, శిలనై నోరు తెరవాలి. వెనుకున్న వాళ్ళు, నన్ను లెఫ్ట్ సైడ్ లో వంట కడుతున్న యవనస్తులు, రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు, కారు దగ్గర ఉన్న వాళ్ళు, ఆటోలో కూర్చున్న వాళ్ళు, ఆ చివర్లో ఉన్న వాళ్ళు, ఆ చివర్లో ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా. చెప్పండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. బిగ్గరగా చెబుదాం. యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి నా హృదయంలోనికి నీ రక్తం చేత నీ రక్తము చేత నన్ను కడిగి నన్ను కడిగి శుద్ధీకరించండి. శుద్ధీకరించండి. నా వాకిట్లో పాపం ఉందని, నా వాకిట్లో పాపం ఉన్నది. ఆ పాపమే నేను క్షమాపణ లేని జీవితమని ఆ పాపమే నాకు క్షమాపణ చేయండి. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. నా హృదయాన్ని నేను సరి చేసుకుంటున్నాను. సరిచేసుకుంటున్నాను. నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను, నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను. వారిని ఇప్పుడు క్షమిస్తున్నాను. వారిని ఇప్పుడు క్షమిస్తున్నాను. వారిని క్షమిస్తున్నాను. అంతము వరకు నీ రక్తము చేతను కడిగి పరిశుద్ధపరచండి. నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోనికి నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా సొంత నేను అంగీకరిస్తున్నాను. అంగీకరిస్తాను. ఈ రాత్రి నుండి ఈ రాత్రి నుండి నా హృదయ సింహాసనం మీద నా హృదయ సింహాసనం మీరే ఆసీనులయ్యుండి ఆసీనులై నన్ను నడిపించండి. నన్ను నడిపించండి. నా వాకిట్లో నా వాకిట్ ఇక దేవదూతలు ఉందురుగాక. ఇక దేవదూతలు నా వాకిట్లో నా వాకిట్లో దేవుని సన్నిధి ఉండునుగాక. దేవుని సన్నిధి ఉండును కాక. అందరూ ఈ చెప్దాం. అభిషేకం చేత నీ అభిషేకం ఈ రాత్రి ఈ రాత్రి నన్ను తృప్తిపరచమని తృప్తిపరచు. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు ప్రార్థించుచున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.